నమస్తే అండి. నేను ఇప్పుడు మీకు మిషన్ రిపేర్ గురించి చూపించాలనుకుంటున్నాను. ముందుగా అందరికీ తెలియదు కాబట్టి ఈ విధంగా థ్రెడ్ తీయడం దగ్గర నుంచి చూపిస్తున్నాను. థ్రెడ్ ఈ విధంగా చక్రానికి తీయాలి, పై మిషన్ది కూడా అలా తీయాలి. ఇప్పుడు మిషన్ తీసి పక్కన పెట్టుకుందాం. మిషన్ మీదైనా చేసుకోవచ్చు, లేకపోతే కిందకి దించైనా చేసుకోవచ్చు. నేను మిషన్ మీదే చేసేస్తున్నాను. కొంచెం బరువుగా ఉంది మోటార్ అది ఉండడం వల్ల. మనకి దారం చిక్కుబడడం, సరిగ్గా కుట్టు రాకపోవడం, వీటన్నిటికీ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే ఈ కింద షటిల్లో ఉంటుంది. ఆ షటిల్ని ఇప్పుడు ఆ స్క్రూస్ ఇప్పి తీద్దాం బయటికి. ఆ 2 స్క్రూస్ స్క్రూ డ్రైవర్తో తీద్దాం. టైట్గా ఉంది కొంచెం. అక్కడ లోపల థ్రెడ్స్ అవి ఏమైనా ఇరుక్కు ఉంటాయి కదా, దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నెలకు ఒకసారి చేసుకుంటామంటే మనకి మిషన్ బాగుంటుంది. దీనిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మిషన్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. అదంతా క్లీన్ చేసుకొని డస్ట్ అదంతా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి సౌండ్ కూడా తగ్గుతుంది. ఇది వెనక వైపు అన్నమాట. ఆ షటిల్కి వెనక వైపు ఆ స్క్రూ తీయాలి. తీస్తే ఇప్పుడు పార్ట్స్ వస్తాయి అన్నమాట. 2 పార్ట్స్ని తీసే ముందే మీరు గమనించుకోండి ఏ విధంగా తీస్తున్నాము, మళ్ళీ అదేలాగా ఫిక్స్ చేయడానికి అన్నమాట. ఆ లోపల ఆ డస్ట్ అంతా అలా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఆ పార్ట్స్ తీసాం కదా, సన్న నీడిల్ లాంటిది తీసుకొని దాని లోపల డస్ట్ అట్లా క్లియర్ చేసుకోవాలి. అక్కడ సన్నగా ఉంటుంది, మనం క్లాత్తో తుడిచినా అది పోదు. మిషన్ నీడిల్ ఉన్న ఆ నీడిల్తో అయినా తీసేసుకోవచ్చు. క్లాత్తో ఇలా నీట్గా తుడిచేసుకోవాలి. మళ్ళీ ఫిక్స్ చేయాలంటే ఇంతకుముందు ఎలా తీసామో అలా గుర్తుపెట్టుకోండి కొంచెం. అంటే మళ్ళా రివర్స్లో పెట్టకూడదు. ఇప్పుడు అది డస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. మామూలుగా మనకి అర్జెంటుగా అవసరం లేదు మిషన్ అనుకుంటే కిరోసిన్లో కానీ అట్లా నానబెట్టి పెట్టుకోవచ్చు, లేకపోతే మిషన్ ఆయిల్ అయినా. మిషన్ ఆయిల్ అంటే అంత ఉండదు కాబట్టి కొంచెం ఆయిల్ అట్లా టచ్అప్ ఇస్తే చాలు. అంత ఆయిల్ అదంతా రబ్ చేసేసి ఆయిల్ పూసినప్పుడు కూడా ఏదైనా డస్ట్ థ్రెడ్స్ ఏమైనా ఇరుక్కో ఉన్నా కానీ అది కొంచెం ఉబ్బినట్లయి బయటకు వచ్చేస్తుంది. ఇంకా నీట్గా తీసేసుకోవచ్చు. 2 సన్న స్క్రూస్ సన్న స్టిక్స్ లాగా ఉంటాయి కదా చిన్నవి, ఆ రెండిటికి ఈ 2 హోల్స్ సెట్ అయ్యేటట్లు పెట్టాలి. అది కూడా ఆ పైన క్రాస్గా దబ్బగా ఉంది కదా, ఆ క్రాస్గా ఉండేదాన్ని పైకి వచ్చేటట్లు పెట్టాలి. మీరు తీసేటప్పుడే గమనించారంటే ఎట్లా తీసారో అదేలాగా కిందకి అట్లే పెట్టుకున్నారంటే అదేలాగా ఫిట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఆపోజిట్లో పెట్టారంటే మళ్ళీ తేడా వస్తుంది, అక్కడ సెట్ అవ్వదు మిషన్కి ఫిక్స్ చేసేటప్పుడు. అందుకని అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అది పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేట్ అది కూడా ఒకసారి క్లాత్తో క్లీన్ చేసుకొని ఇలాగా ఈ చూపించేలాగా అది
పెట్టేయాలి. అట్లా బోర్లించినట్లు పెట్టాలి. ఇప్పుడు స్క్రూ పెట్టి టైట్ చేసేయాలి. టైట్గా పెట్టండి. ఇది అంటే ఎక్కువ మళ్ళీ లూజ్ పెట్టినా కానీ సెట్ అవ్వదు దానికి, మిషన్కి. ఇప్పుడు అది ఉంది కదా బాబిన్ కేస్ పెట్టేది, మనం స్క్రూస్ తీసిన వైపుకి ఈ బాబిన్ కేస్ పెట్టేది ఉండాలన్నమాట. ఇప్పుడు అది ముందు నుంచి పట్టదు కాబట్టి వెనక నుంచి అట్లా పెట్టాలి, సెట్ చేయాలన్నమాట. అది మనకి ఎట్లా ఉంటుందంటే అది రైల్వే ట్రాక్ లాగా ఉంటుంది అనుకోండి, దానిలో ఇది పెట్టాలి. ఇట్లా పెట్టి ఒకసారి తిప్పి చూసుకోవాలన్నమాట, వస్తుందా లేదా. నేను స్క్రూ గట్టిగా తిప్పలేదు, ఎందుకంటే అలా అయినా పెట్టచ్చు, కానీ అలా కొంతమంది పెట్టలేరు. ఒక్కోసారి ఫిక్స్ అవ్వదన్నమాట. అందుకనేసి ముందు ఇది పెట్టేసుకొని ఆ షటిల్ని పెట్టి తర్వాత ఇవి మనం ఇంతకుముందు పెట్టాం కదా 2 ప్లేట్స్, అవి తర్వాత పెట్టుకోవచ్చు అన్నమాట. ఇట్లా పెట్టైనా సెట్ చేసుకోవచ్చు, స్క్రూ ఫిక్స్ చేసుకోవచ్చు. నేను 2 విధాలుగా చూపించాను మీకు. ఆ విధంగానే పెట్టచ్చు, ఈ విధంగానే పెట్టచ్చు అని. ఇది ఈజీ అన్నమాట. కాకపోతే ఎప్పుడైనా అది ఊడిపోయినప్పుడు గబుక్కుని పెట్టాలంటే ఆ విధంగా పెట్టచ్చు. అంటే ఇవి 2 మళ్ళీ స్క్రూ తీసి మళ్ళీ పెట్టాలనే దానికంటే కొన్నిసార్లు అట్లా సెట్ అవ్వదు. ఇప్పుడు అలా తిప్పి చూసుకోవాలి ఫ్రీగా ఉందా లేదా మూమెంట్ అనేది. మనం స్క్రూ మరీ గట్టిగా తిప్పేసామనుకోండి, అది మూమెంట్ ఇవ్వదు, టైట్గా ఉంటుంది. అందుకని ఒకసారి తిప్పి చూసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మూమెంట్ ఇంకా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఆయిల్ వేయకపోతే పార్ట్స్ అరిగిపోతాయి. అరిగిపోయినప్పుడు మనకి కుట్టు ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు అది అరిగిపోయినప్పుడు ఏంటంటే మనం ఇంకా ఇట్లా రిపేర్ చేసినా మనకు కుట్టు బాగా రావట్లేదు అని అనుకున్నప్పుడు ఇంకా తప్పదు, అది షటిల్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదొక అర్ధచంద్రం, అదొక అర్ధచంద్రంలో ఉంది. మిషన్కి ఉండేది ఒక హాఫ్ మూన్ షేపు, మన చేతిలో ఉండే షటిల్లో ఇది ఒక హాఫ్ మూన్ షేపు. హాఫ్ మూన్ కలిపితే రౌండ్ అవ్వాలి కదా. ఇప్పుడు అది ఇక్కడ కిందకు ఉన్నప్పుడే మనం పెట్టామనుకోండి, సెట్ అవ్వదు. దాన్ని పక్కకు తిప్పుకోవాలంటే ఎలా తిప్పుకోవాలి, మనం చేత్తో తిప్పుతాం కదా మిషన్కి వీళ్ళు, ఆ వీల్ని తిప్పితే ఇది పక్కకు తిరుగుతుంది. చూడండి పక్కకు తిరిగింది. మళ్ళీ పక్కకు తిరిగినప్పుడు కూడా నీడిల్ కిందకు ఉండకూడదు, పైకి ఉండాలి. చూడండి మీకు కనిపించాలని కొంచెం పక్కకు తిప్పాను. అది అక్కడ తిప్పే కొద్దీ ఇది ఇక్కడ తిరుగుతుంది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి పెట్టాను నేను హాఫ్ మూన్ షేప్ని. ఇక్కడ ఈ హాఫ్ మూన్ షేప్ని రైట్ సైడ్కి పెడతాను. రైట్ సైడ్కి. ఇంతకుముందు ఆ స్క్రూస్ మనం విప్పదీసాం కదా, అక్కడ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్కి ఈ హోల్స్ సెట్ అయ్యేటట్టు పెట్టాలి. కొంచెం అట్లు ఇట్లు తిప్పినట్లు సెట్ చేయాలి. మామూలుగా పెట్టంగానే సెట్ అవ్వదు. ఆ హాఫ్ మూను ఈ హాఫ్ మూను సెట్ అయ్యాయంటే ఇంకా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్క్రూస్ పెట్టేయాలి. స్క్రూస్ పెట్టకముందు ఏం చేయాలంటే ఒకసారి ఇట్లా ఊరికే ఫిక్స్ చేసినట్లే పట్టుకొని ఆ వీల్ని తిప్పి చూడాలి. తిప్పి చూసినప్పుడు అది ఆ విధంగా బాగా తిరగాలి. తిరిగేది కాకుండా మనకి నీడిల్కి కింద తగలకూడదు. మనం ఏమాత్రం మిస్ప్లేస్ సెట్ చేసామనుకోండి, పటుక్కు మనం తగులుతుంది నీడిల్కి కింద. ఆ నీడిల్కి తగిలినప్పుడు నీడిల్ మొనపోతుంది. అందుకని చిన్నగా స్లోగా తిప్పి చూసుకొని ఓకే అనుకున్నప్పుడు స్క్రూస్ ఫిట్ చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్తో
టైట్ చేసేసేయండి. ఇది టైట్గా చేయండి కొంచెం. ఏమాత్రం కొంచెం లూజ్గా ఉంటుందిలే, మనం రేపు మళ్ళీ ఇప్పుకునేదానికి బాగుంటుంది అని అనుకున్నాం అనుకోండి, నీడిలు దిగేటప్పుడు దానికి తగులుతుంది. తగిలినప్పుడు నీడిలు ఇరిగిపోతుంది. మనకు మళ్ళీ ఫిక్స్ చేసిన నీడిల్ పెట్టినా కానీ మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది. అందుకని కొంచెం టైట్గా చేయండి. ఇంకేదైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మిషన్కి ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలో చూద్దాం. ఆ కింద హోల్స్ ఉంటాయి ఆయిల్ వేసేదానికి. ఈ డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నాను. మెయిన్ మనం అదే డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఆ డస్ట్ పట్టేసే కొబ్బరి నూనె అయితే వేయొద్దండి ఎవరు. నాకు తెలియకుండా కొత్తలో నేర్చుకున్నప్పుడు నేను కూడా కొబ్బరి నూనె వేసాను, కానీ డస్ట్ పట్టేస్తుంది కొబ్బరి నూనె. మిషన్ ఆయిల్ మాత్రమే వేసుకోండి. మిషన్ ఆయిల్ ఏం చేస్తుందంటే డస్ట్ని క్లీన్ చేస్తుంది, బయటికి దోహేస్తుంది. ఎక్కడ ఆ వీల్ తిప్పి చూడండి, ఎక్కడైతే స్క్రూస్ కదులుతూ ఉంటాయో కదిలే దగ్గర అంతా వేసేసేయండి ఆయిల్. కొన్ని హోల్స్ ఉంటాయి, ఆ హోల్ ఉంది అక్కడ సన్న రంధ్రాలు ఇచ్చుంటాడు, అక్కడ వేయండి, లోపలికి వెళ్తుంది ఆయిల్ బాగా. ఇవన్నీ వేయడం వల్ల మనకి స్మూత్గా ఉంటుంది మిషన్ రన్నింగ్, సౌండ్ రాదు. అన్ని దగ్గరలా ఎక్కడెక్కడ కదులుతున్నాయో మళ్ళీ మనకి డౌట్ ఉందనుకోండి, చిన్న వీల్ని తిప్పి చూడండి. తిప్పి చూసి ఎక్కడెక్కడ కదులుతున్నాయో అక్కడంతా వేసేయండి. కారినా పర్లా, కొంచెం ఎక్కువే వేయండి, పర్లేదు. ఎప్పుడో కదా తీస్తాం మనము, ఆ తీసినప్పుడు బాగా వేసేయాలి వాటికి. ఇలా మళ్ళీ మళ్ళీ కూడా వేయండి. ఆ సన్న రంధ్రం దగ్గర ఫస్ట్ వేసినప్పుడు కారిపోతూ ఉంటుంది, చిన్నగా లోపలికి వెళ్తుంది. మళ్ళీ కూడా సెకండ్ టైం వేయండి, పర్లేదు. ఇలా ఇంకా పైన కూడా ఆయిల్ వేసేయాలి. పైన అంటే అందరికీ తెలుసు అది ఆయిల్కి ఎక్కడెక్కడ ఇచ్చి ఉండేది, అక్కడ కూడా వేస్తే లోపలికి వెళ్తుంది. ఆ వీల్ దగ్గర వేసేటప్పుడు మాత్రం కొంచెం తిప్పి వేయండి, తిప్పండి. వీల్ని తిప్పి వేస్తా ఉంటే వీల్కి బాగా పడుతుంది. తర్వాత ఇక్కడ ఉంది కదా నీడిల్ దగ్గర హాఫ్ మూన్ షేప్, ఇది ఆ స్టీల్ ప్లేటు, దాన్ని విప్పి అక్కడేమన్నా డస్ట్ ఉంటే క్లీన్ చేద్దాము. ఆ స్క్రూస్ తీసేస్తే, ఆ 2 స్క్రూస్ ఉంటాయి కదా, అవి 2 స్క్రూస్ తీస్తే ప్లేట్ వస్తుంది. పాదం పైకి లేపుంచండి. అప్పుడు నీడిల్ కూడా జాగ్రత్తగా పైకే ఉండాలి, నీడిలు కిందకు ఉండకూడదు. అది తీసేసి లోపల ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసేసుకోవాలి. అది చూడండి, కింద మనం క్లీన్ చేసాం కానీ అయినా అది పైది పోలేదు. ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేస్తే అది పోతుంది. అట్లా సన్న నీడిల్ లాంటిది తీసుకోండి. ఇది వచ్చి క్రాకర్స్ కమ్మి, అది ఉన్నా లేకపోతే మనకి మిషన్ నీడిల్ ఉన్నా వాటితో క్లీన్ చేసుకో. మిషన్ నీడిల్ అంటే మళ్ళీ కొత్తది కాదు, ఏదైనా పదును పోయి ఉంటుంది, ఎప్పుడైనా తగిలి షార్ప్నెస్ పోయి ఉంటుంది కదా, అట్లాంటిది ఉంటే పక్కన పెట్టుకుంటే దాంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా చేయాలి, నీడిల్ గుచ్చుకుంటుంది ఏళ్ళకి. అక్కడ ఆ నీడిల్ దిగే రంధ్రం ఉంది కదా, ఆ హోలు నీడిల్ దిగి కొంచెం గుక్కులుగా అయిపోయి ఉంటుంది.
అట్లాంటప్పుడు ఆ ప్లేట్ మార్చుకోవాలి మనం. ఎందుకంటే దానికి దారం పట్టేసి ఊరికే దారం కూడా తెగుతూ ఉంటుంది. ఒకసారి దారం ఊరికే ఎందుకు తెగిపోతా ఉంది అని అనిపించినప్పుడు ఒకసారి అది చెక్ చేసుకోవాలి. ఆ నీడిలు కొంచెం పక్కకి అటు ఇటుగా మిస్ప్లేస్ కొంచెం మనం ఫిక్స్ చేయడం సరిగ్గా లేనప్పుడు పక్కకు పడుతూ ఉంటుంది. అది పడినప్పుడు అది హోల్స్ పక్కకు పడిపోయి గుక్కులుగా అయిపోతుంది. అప్పుడు దారం పట్టేస్తూ ఉంటుంది, క్లాత్ను కూడా పట్టేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు అది మార్చేసుకోవడం బెటర్. తర్వాత ఆ విధంగా ఫిక్స్ చేసేయాలి. ఆ స్క్రూస్ని స్క్రూ డ్రైవర్తో తిప్పేసుకోవాలి. టైట్గా అయిపోయింది. అది తెలుసని అనుకుంటున్నాను, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. ఆ స్క్రూస్ ఉంటాయి కదా, ఆ స్క్రూస్ రెండిటికి ఈ మిషన్కి 2 రంధ్రాలు ఉంటాయి. ఆ 2 రంధ్రాలకి మనం ఫస్ట్ తీసేటప్పుడు మీకు తెలుసు కదా, ఆ హోల్స్కి కరెక్ట్గా పెట్టి ఫిక్స్ చేయాలి. కొంచెం మిషన్ బరువు ఒకటి పడుతుంది, ప్లస్ అవి రెండిటికి సెట్ అయ్యేటట్టు పెట్టాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ జాగ్రత్త. అక్కడ ఏలు పెట్టినప్పుడు మిషను ఏలు మీద పడిందంటే ఏలు పచ్చట అవుద్ది, జాగ్రత్త. ఓకే, సెట్ అయిపోయింది. ఆ తర్వాత పై మిషన్కి ఆ థ్రెడ్ అక్కడ 2 స్టెప్స్ ఉంటాయి, పైదానికే వేసుకోండి. కింద ఆ వీల్కి అలా థ్రెడ్ని పెట్టి అలా ఎక్కించాలి. ఈ థ్రెడ్ కూడా మనమే కుట్టుకోవచ్చండి. ఎప్పుడైనా ఇది మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు, అది కట్ అయిపోయినప్పుడు మనమే చేసుకోవచ్చు. ఎవరికైనా అవసరం అనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.